హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. చాలా మంది కామెంట్ సెషన్లో ప్రస్తుతం అడుగుతున్న ప్రశ్న అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని అందుకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించి మీకు ఏ విధమైన సమస్య ఉన్నా కానివ్వండి, లేకపోతే ఏదైనా సలహా కావాలన్నా ఓకే, సో మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది ప్రస్తుతానికి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఫామ్ 31 గురించి అనమాట. చాలామంది క్లైమ్స్ అనేవి ఇనిషియేట్ చేస్తున్నారు కదా. చేస్తున్న టైంలో ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన ఇష్యూ అది చాలామందికి వస్తుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారన్నమాట, ఎట్లా ఎందుకు వస్తుంది, పర్టికులర్గా కొన్ని ఐడీస్ సెలెక్ట్ చేస్తుంటే అలా వస్తుంది, ఎందుకు వస్తుంది, మేము విత్డ్రా చేయలేమా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనా. అయితే ప్రస్తుతానికి మనకి 3.0 కొత్త ఈ యొక్క సెంట్రలైజ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది కదా. సో వచ్చిన ఈ సందర్భంలో మనకి అనేక రకాల ఇష్యూస్ అండి. కొంతమంది పిఎఫ్ విత్డ్రా చేయలేని పరిస్థితి, ఓకేనా. కొంతమంది ఇంతకుముందున్న అంత మనకి ఫ్లెక్సిబిలిటీ అయితే లేదనమాట, చాలా మారిపోయినాయి. ఇంతకుముందు మనం పిఎఫ్ విత్డ్రా పెట్టుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు లేకుండా అయిపోయింది అనమాట కొన్ని సందర్భాల్లో. సో కొన్ని ఇష్యూస్ అనేవి జనరేట్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో మనకి అంత చక్కగా ఉంది, చాలా బాగా చక్కగా 70% అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. సో ఇందులో భాగంగా ఒక ఎర్రర్ అదేంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలామంది మీ పర్టికులర్ ఐడిని సెలెక్ట్ చేయగానే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఎలిజిబుల్ అమౌంట్ ఇక్కడ 65 రూపీస్ మాత్రమే చూపిస్తుంది అనమాట. మినిమం అమౌంట్ అగైనెస్ట్ ఫామ్ 31 అడ్వాన్స్ అనేది 1000 రూపాయలు. అయితే మనకి ఈ 3.0లో భాగంగా ఏంటంటే మీ అందరూ తెలిసిందే, చాలాసార్లు మీకు చెప్పాను, మినిమం మీరు 1000 రూపాయల నుంచి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఎంతైనా తీసుకోవచ్చు, బట్ మీ ఎంప్లాయ్ షేర్ దాన్ని బట్టే ఆ బేస్ బట్టే ఉంటుంది అనమాట. అక్కడ మీరు 70% మాత్రమే తీసుకోగలరు అనమాట. ఓకేనా. ఎంప్లాయ్ షేర్ కలిపి రెండు కూడా 70% మాత్రమే తీసుకోగలుగుతారు. 1000 రూపాయల నుంచి 70% ఆ రెండు కలిపి. ఓకే, మీ అకౌంట్లో కనీసం ఒక 1350 రూపాయలు ఉందనుకోండి, మీరు 1000 రూపాయలు విత్డ్రా చేసుకుంటే అవకాశం అయితే ఉంటుంది. అంత మించి తక్కువ ఉందనుకోండి మీరు తీయలేరు. ఓకేనా. మీకు ఎలిజిబుల్ అమౌంట్ అనేది ఒక 65 రూపీసే ఉంది, ఎట్లా అని చెప్పి చూపిస్తారు అన్నమాట. ఇక్కడ 999 రూపాయలే ఉంది, లేకపోతే 800 ఉందని చెప్పేసి ఇట్లా చూపిస్తుంది. మీకు ఎప్పుడు కూడా 1000 రూపాయలు మాత్రమే మినిమం వస్తుంది అనమాట. చాలామంది తెలియక ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను మీకు, తెలియక సెలెక్ట్ చేస్తున్నారు. ఇదేంటి సార్ ఎట్లా 65 అని చెప్పేసి వస్తుంది, నా అకౌంట్లో ఎంత ఉంది, నా పెన్షన్ షేర్ ఎంత ఉంది, ఓకేనా, 1,00,000 రూపాయలు ఉంది, నా ఎంప్లాయ్ షేర్ తక్కువే ఉంది, బట్ నేను తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. ఎప్పుడు కూడా ఫామ్ 31 ద్వారా ఓన్లీ మీకు ఎంప్లాయ్ షేర్ వస్తుంది, పెన్షన్ షేర్ అయితే రాదు. ఇట్లాంటి విషయాలు కూడా చాలామంది అడుగుతున్నారు మళ్ళీ. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. మినిమం మీరు మీ షేర్ నుంచి లేదా మీ ఎంప్లాయర్ షేర్ నుంచి ఒక 70% తీయాలంటే, రెండు కలిపి 70% తీసుకోవచ్చు. సో తీయాలంటే కనుక కనీసం మీకు ఆ ఎలిజిబిలిటీలో ఒక 1000 రూపాయలు ఉంటే వస్తుంది, లేకపోతే రాదనమాట. సో చాలామంది అడుగుతున్నారు, చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు, అండ్ దాంతోపాటు ఏంటంటే వాట్సాప్లో చాలామంది అడుగుతున్నారు అనమాట దీని మీద, అందుకే మీకు చెప్తున్నాను. ఓకే, సో మినిమం 1000 రూపాయలు అండి. సో మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు. ఓకే, సో అట్లాగే మీరు ఏ క్లైమ్ పెట్టుకుంటే మంచిదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అంటే ఏ పార సెలెక్ట్ చేసుకుంటే, ఇల్నెస్ సెలెక్ట్ చేసుకోండి అంటే, ఎందుకంటే అదే మనకి అన్లిమిటెడ్ అనమాట. ఇప్పుడు అన్లిమిటెడ్ ఇచ్చేసారు, సో ఎన్నిసార్లు మీరు తీసుకోవచ్చు. ఓకే, సో చూశారు కదా. సో పదే చాలామంది అడుగుతున్నారు అన్న ఉద్దేశం చెప్తున్నా అండి. ఓకే, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి. కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న అలవాటు చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.